నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేసిన సిపిఐ, ఇన్సాఫ్, ఏఐటియుసి తదితర సంఘాల నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు విరివిగా చేపట్టాలి. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ సభ్యత్వాల నమోదుపై మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు ప్రసాద్ తదితరులు. లక్ష్మీ నరసింహుడి విశేష పూజలు. మనుబోలు మండలం ఎల్ఎన్పురం గ్రామంలో వెలసిన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన హోమాలు, అభిషేకాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సాయినాథుడికి వైభవంగా కలశాభిషేకం. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో జరిగిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. మదనపల్లి ఫైల్స్ తరహాలోనే సర్వేపల్లి ఫైల్స్ కూడా చాలా ఉన్నాయని ఇప్పటికే మంత్రి సత్యప్రసాద్ కు కూడా చెప్పామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో మా సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ పరంగా చాలా నేరాలు, ఘోరాలు జరిగాయని, విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని సోమిరెడ్డి వివరించారు. రెవెన్యూలో లాస్ట్ 5 ఇయర్స్లో సర్వేపల్లిలో చాలా ఘోరాలు, నేరాలు జరిగిపోయినాయి అధ్యక్ష. అందుకనే నేను మంత్రి గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ఒక మాట చెప్పాను. మదనపల్లి ఫైల్స్ అన్నప్పుడు, అయ్యా మదనపల్లి ఫైల్స్తో పాటు సర్వేపల్లి ఫైల్స్ కూడా దారుణాలు జరిగి ఉన్నాయి. ఒక 57 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పేసి అల్లుడి పేరుతో అక్కడ దాన్ని స్టే తెచ్చేసేసుకోవటం, అట్లే 36 ఎకరాలు సూరాయిపాళెం, 19 ఎకరాలు కొమ్మలపూడి, ఇట్లా వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు స్కాములు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రయత్నం చేసి వాటిని అజ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా రెజ్యూమ్ చేయగానే ఇమ్మీడియట్గా కోర్టులో పోయి స్టేలు తెచ్చేసుకుంటారు. సో డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేయటం కానీ, అక్కడ ఉండే జీపీలు, ఏజీపీలు వాళ్ళు అలర్ట్గా ఉండటం కానీ, మనం ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని మంత్రి గారికి చెప్పాను, ఒక్కసారి వచ్చి సర్వేపల్లికి రివ్యూ పెట్టబోయా అని చెప్పాను. మీ ద్వారా మంత్రి గారికి ఏంటంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం విలువైన హైవే పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్స్. రాపూరు చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వేర్ పనులు పునరుద్ధరించాలని, రాపూరు ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన కీలక సాగు, తాగునీటి సమస్యలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించారు. పరిధిలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల అధ్యక్ష, సాగునీటి సమస్యలకు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న అధ్యక్ష, రాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే గతంలో 2007లో చేపట్టిన సోమశిల సోదమికి లింకాల ప్యాకేజ్ అధ్యక్ష 15, 16 అటవీ అనుమతుల సాగుతో నిలిపేశారు అధ్యక్ష. దీనివల్ల సుమారు 35,000 ఎకరాలు బంజరు భూములుగా మారుతున్నాయి అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంగా రాపూర్కి లిఫ్ట్ స్కీమ్ ద్వారా చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మారిస్తే ప్రతిపాదన కూడా సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. 22-23లో 574 కోట్లతో అంచనాలు ప్రస్తుతం వేశారు అధ్యక్ష. ఇప్పుడు 25-26 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం సవరించి వెంటనే బడ్జెట్ అనుమతులు మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. దీనికి సుమారు 18,000 ఎకరాలు కొత్తగా సాగునీరుకి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మరి తాగునీరు కూడా 1,00,000 మందికి అందించదు అధ్యక్ష. అలాగే తెలుగు కాలువ ద్వారా డక్కిలి, మోపూరు మరియు వాటి అనుబంధ చెరువులు సుమారు 15 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అయితే అవన్నీ కూడా
నింపేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికి ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపారు అధ్యక్ష. కేవలం 0.21 టీఎంసీ నీటితో కేటాయింపుతో సుమారు 4,105 ఎకరాలు ఆయకట్టు వస్తుంది అధ్యక్ష సాగులేకి. అదేవిధంగా ఎస్ఎస్జి కాలువలో నీటి లభ్యత ఉన్నందున వెంటనే తూముల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా బాలాయపల్లి మండలంలోనే మావూరమ్మ చెరువు, చిలంనూరు చెరువు, సంగవరం చెరువు, మల్లెమాల చెరువు, కోనంగుంట చెరువు, గొట్లగుంట చెరువులో సహా 8 చెరువుల కింద సుమారు 2,500 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. తెలుగు కాలువ వ్యవస్థలోని సత్యసాయి గంగా 5వ బ్రాంచ్ కాలువ పక్కనే ప్రవహిస్తున్నప్పటికీ ఈ చెరువులు ఎత్తులో ఉండడం వల్ల గ్రావిటీ ద్వారా నీరు అందడం లేదు అధ్యక్ష. కేవలం వర్షాధారం మీద ఆధారపడి ఆ ప్రాంతంలో నీరు చాలక పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. కావున ఊట్లపల్లి గ్రామ సమీపంలో 5వ బ్రాంచ్ కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఆ చెరువులు నింపాలని దాని ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వర్షాభావ పరిస్థితుల్లో అల్లాడుతున్న వెంకటిని రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికగా చేయాలని సంబంధిత శాఖ మంత్రులని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. బాగా వెనకబడ్డ ప్రాంతం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో రజిక పసికందు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ, సిఐటియు, ఇన్సాఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు జమాల్ తదితరులు మాట్లాడుతూ కుమ్మర గ్రామ రజకులు చంద్రకళ అదే గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లగా పెత్తందారులు దాడి చేసి గెంటేశారన్నారు. చిన్నారి పసికందును కాలితో తన్నడంతో 2 రోజుల తర్వాత 2 నెలల పాప చనిపోయిందని వారు వివరించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల పార్టీ నాయకులు శశికుమార్, నారాయణ, సునీల్ యాదాల, చల్లా వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఒక దారుణమైన సంఘటన యావత్ భారతదేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. 2 నెలల పసికందుని కాళ్లతో కొట్టి దారుణంగా ఆ పసికందు మృతికి అగ్రవర్ణ పెత్తందారులు కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మర అనే గ్రామంలో ఒక జాతర జరుగుతూ ఉంటే, మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర జరుగుతూ ఉంటే, ఆ జాతరలోకి ఆ ఆలయంలో ఉండే స్వామిని దర్శించుకునేదానికి వాళ్ళకు పుట్టినటువంటి 2 నెలల బిడ్డను ఆ స్వామి ఆశీర్వదించాలని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ ఉండేటువంటి అగ్రవర్ణాలు ఆ కుటుంబాన్ని దుర్భాషలాడి తోసి గందరగోళం చేశారు. దానికి మనస్తాపం చెంది వాళ్ళు ఆ కుటుంబానికి చెందినటువంటి ఆ గణేష్ అనేటటువంటి వ్యక్తిని పోయి చెప్పుకుంటే అతను వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు. మా వాళ్ళని, మా కులంలో ఉండే వాళ్ళని మీరు మీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడితే, అదేవిధంగా మీరు అగ్రవర్ణ కులాలు మీకు కూడా మీరు దుర్భాషలాడితే ఏముంటుందని ఒక మెసేజ్ పెట్టినందువల్ల ఆ గణేష్ అనే రజక పులుస్తున్న గణేష్ను ఆ ఆలయంలో ఉండేటువంటి ఒక టెంకాయలు పెట్టేటువంటి ఒక స్టోర్ రూమ్లో 10-12 మంది కలిసి అతి దారుణంగా, అతి కిరాతకంగా, క్రూరంగా కొట్టారు. కొట్టడంతో పాటు అక్కడే ఉన్న ఆ గణేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి కీర్తి అనే దళిత అమ్మాయి తనకు పుట్టినటువంటి 2 నెలల బిడ్డను తీసుకెళ్లి వాళ్ళు కనికరిస్తారని చెప్పేసి, చూడండి అయ్యా నా బిడ్డను చూసన్నా వదిలేయని అని చెప్పి కాళ్ళ దగ్గర పెడితే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు విచక్షణారహితంగా కాలుతో ఆ చిన్నారి పసికందుని, ముక్కు పచ్చలారని పసికందుని కాలుతో కొట్టి ఆమె మృతికి కారణమయ్యారు. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నా కేవలం దీనికి 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆ గ్రామంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో అగ్రవర్ణాల తరఫున నిలబడిన వ్యక్తికి ఓటేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసినారని చెప్పేసి ఒక అక్కసు. మరో 2వ కారణం, ఆ రజక అబ్బాయి గణేష్ అనేటువంటి 23 ఏళ్ల అబ్బాయి ఆ రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక దళిత
మాదిగ అమ్మాయిని. ఆ ప్రేమను స్వయంగా చంద్రకళ అనేటువంటి ఆ గణేష్ వాళ్ళ అమ్మ దాన్ని స్వీకరించింది. ప్రేమ వివాహం చేసుకుంటే దాన్ని ఒప్పుకొని సంసారం చేసుకుంటూ ఉంటే పాప కూడా పుట్టింది. కానీ వీళ్ళు మలినమయ్యారు. వీళ్ళు దేవాలయాలకు వచ్చేదానికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని జన సైనికులు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ సూచించారు. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎక్కువ మంది ద్వారా సభ్యత్వం చేయించాలన్నారు. ఈ సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి పార్టీకి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పెనుబాక మహేష్, షేక్ జాకీర్ బాషా, ఉదయ్, కాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు. మా అధినేత అయిన జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొత్తగా ఉద్యమి సాధక్ ప్రదాతిగా పిలువబడుతున్నాము. ఉద్యమి అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలని అలాగే పార్టీని బలోపేతం చేయడానికి పడే కార్యకర్తల యొక్క అభిమతాలు ఇవన్నీ కలిసి వాళ్ళని ఉద్యమి అంటారు. సాధక్ అంటే ఈ యొక్క సిద్ధాంతాలని పార్టీ కార్యక్రమాలని అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మరింత చెరువుగా వాళ్ళకి సేవ చేస్తూ ఉండడానికి మరియు వాళ్ళ చేత కార్యకర్తల కుటుంబాలు అండగా ఉండడానికి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి వాళ్ళని సాధకగా పిలుస్తారు. ప్రదాత అంటే ఈ యొక్క పార్టీ కార్యక్రమాలని ఆర్థిక పరంగా కానీ మేధోపరంగా కానీ అలాగే సహాయ సహకారాలతో కానీ పార్టీకి వెన్నుదండగా నిలిచే వాళ్ళని ప్రదాతగా పిలుస్తారు. కాబట్టి ఉద్యమి సాధక్ ప్రదాతగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని పేరుని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజలకి ఈ యొక్క 400 రూపీస్తో ఈ యొక్క సభ్యత్వాన్ని తీసుకున్న దానివల్ల లైఫ్ హెల్త్ బీమా పాలసీ దీనికి వర్తిస్తుంది. 5 lakhs ఏదన్నా ప్రమాదవశాత్తు ఆ యొక్క కుటుంబంలోని వ్యక్తికి జరిగినప్పుడు, ఆ సభ్యత్వాన్ని తీసుకున్న వ్యక్తికి జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండదండలుగా 5 lakhs రూపీస్ ఈ యొక్క ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది. అలాగే పార్టీలోని మరిన్ని కార్యక్రమాలకి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మనుగోలు మండల ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. పైగా ఈ రోజు నుంచి రేపటి నుంచి మన అన్ని మండలాల్లో కానీ ఆ ఏపీ మొత్తం మీద వితంతు మహిళలకు కానీ వికలాంగులకు కానీ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి తెలిపారు. చిల్లకూరు మండలంలోని వల్లిపేడు గ్రామంలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. చిల్లకూరు మండలంలోని వల్లిపేడు గ్రామంలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండ్ల మధుకర్, పిహెచ్సి డాక్టర్ దినేష్ కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ మురళి ప్రారంభించి రక్తదానం చేశారు. గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ముందుకు ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు మెడ్ప్లస్ ఆధ్వర్యంలో రక్తదాతల నుండి టెక్నీషియన్లు సాయి, అశోక్లు రక్తాన్ని సేకరించారు. అలాగే వల్లిపేడు గ్రామంలో గత వారంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు. వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతరు లూథరన్ సంఘంలో శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు బుధవారం రాత్రి దేవుని వెతుకుట సరైన సమయం అనే అంశంపై ప్రసంగికులు పిఎం సులేఖ, సంఘం కాపరి ప్రవీణ్ రాజ్ వివరించారు. క్రైస్తవులు విరువుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో చైర్మన్ రాజయ్య, ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది త్రొట్టెళ్ళిపోయే దశ అన్నమాట. యవనులు ఖచ్చితంగా తొట్టిల్లుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. యవనులు తప్పక తొట్టిల్లుదురు. అలాంటి సమయంలో వారు దేవుని ఆలయానికి రావాలన్నా, దేవుని మాటలు వినాలన్నా,
ఆసక్తి చూపాలన్నా ఇష్టపడరు అనమాట. ఇంకా సమయం ఉందిలే, తర్వాత నేర్చుకుంటాంలే అని వారు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి, సరదాగా గడపాలి, స్నేహితులతో కాలం గడపాలి అనేదే వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ వారు దానిని కూడా తిరిగి నిర్లక్ష్యం చేసేవారుగా యవన ప్రాయంలో ఉంటారు. ఆ యవన ప్రాయం దాటేసిన తర్వాత మా కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభమవుతుంది వారి జీవితంలో. వివాహం కావడం, మరి వివాహ జీవితం, సంసార జీవితంలోకి ముందుకు పోతూ అక్కడ కూడా ఈ పనులు ఒత్తిడి, ఈ పనులు అన్ని వ్యాపకాలలో మరి దేవునికి కూడా దూరంగా జీవించడానికి అలవాటు పడిపోతారనమాట. మరి ఏమనుకుంటారంటే ఇంకా సమయం ఉందిలే, ఇప్పుడు మనం చేయలేము, ఇంకా వృద్ధాప్య దశలోకి మనం వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏ పనులు ఉండవు, మనము చాలా ఇదిగా ఉంటాము, ఈజీగా మనము దేవుని వాక్యం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు అని వృద్ధాప్య దశలోకి వచ్చేస్తారు. ఇంకా పూర్తిగా ఇంకా వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత అసలు సమస్య ఇక్కడే మనిషికి ఏర్పడుతుంది. ప్రార్థన చేసుకోవాలన్నా మోకరించి ప్రార్థన చేసుకోవాలన్నా మోకరించలేం. మరి వాక్యం చదువుకోవాలన్నా కళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏ పని చేసుకోవాలన్నా చేసుకోవడానికి మరి అనాసక్తి, అనారోగ్యం ఇవన్నీ కూడా మరి ఆ వృద్ధాప్య దశలో ఏర్పడతాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు శక్తి ఉన్నప్పుడే, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, మనకు సమస్తం ఉన్నప్పుడే మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. కాబట్టి దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఈ 4 దశల్లో అత్యంత ప్రాముఖ్యమైన దశను బాల్య దశగా మనం గుర్తించినప్పుడు మనము ఈ బాల్య దశ పిల్లలకు మరి దేవునికి దగ్గరగా వెతకడానికి సరైనటువంటి సమయము బాల్య దశ. మరి ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనముల్లో మనం చూడగలిగితే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినాలు అంటే చెడ్డ దినాలు అంటే మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు మరి ప్రార్థనలు వినలేని పరిస్థితులు వచ్చే దినాలు రాకముందే మనం ఏం చేయాలంట, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మరి ఇక్కడ మరి బాల్య దినాలందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు, మరి బాల్య దశలందే మరి దేవుని ఎరిగినటువంటి వారు బైబిల్లో ఒక ఇద్దరిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా సమూయేలు. బాలుడైన సమూయేలు మనుబోలు మండలంలోని ఎల్లెన్పురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి బాలాలయం ఏర్పాటు చేశారు. హోమాలు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహుడికి క్షీర పంచామృత అభిషేకం నిర్వహించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారాయణాయామి కంటే మావాహయామి కూర్చేశ్వరాయ స్వాహాయ నమః హస్తో వృక్షాన్య కేశవాయ స్వాహ భగవతః 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 యోగయ్యచ్చ భవ్యం ప్రధామృతస్వేషానః మావాహయామి మావాహయామి ఓం నమః శంభర్ణాదిశ్యామి వదిష్యామి సత్యం వదిష్యామి త్రేధాని దధే పదం నమో నమః చంద్రమా మనసో జాతః సర్గో అఘాయత బ్రహ్మయేం లక్ష్మీం జాతవేదో మహామహ బ్రాహ్మణేషు ప్రోక్షన్న శ్వరే చంద్ర సూర్యాగ్ని ధరం లక్ష్మీ ఉపాస్మహే విష్ణో దేవత్వం నమస్య విష్ణే విక్రమే పృథివీ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో వేచేటువంటి బాలాలయ జీర్ణోద్ధరణ బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది.
200 సంవత్సరాల నాటిది ధ్వజస్తంభం అంతా కూడా జీర్ణమైపోయి దాన్ని నూతనంగా ధ్వజస్తంభాన్ని స్థాపన చేసుకోవడం కోసం ముందుగా స్వామివారి యొక్క పైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేసుకోవడం కోసం విమాన శిఖరానికి గాలి గోపురానికి అంతా కూడా నూతనంగా రంగవల్లులన్నీ కూడా నిర్మించుకోవడం కోసం ఈ యొక్క బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఏకానిక దీక్షతో ఏకాన సాగమోక్త ప్రకారంగా ఏకానిక దీక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, తదుపరి పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, తదుపరి స్వామివారికి పంచామృత అభిషేకం, చిరుదిన స్నపన, తదుపరి సభ్యాగ్నిమన్నంలో విశేషంగా సంబంధించి విష్ణు వైభవం, స్వామివారి యొక్క పారమార్థిక మహాశాంతి హోమ కార్యక్రమాలు జరిగినాయి. తదుపరి వాస్తు పర్యజ్ఞీకరణ, అంటే బాలాలయంలో నూతనంగా దేవాలయాన్ని నిర్మించిన ముందు పక్కన ఒక చిన్న నిర్మాణంగా జరిగినటువంటి బాలాలయానికి వాస్తు పర్యజ్ఞీకరణ, వాస్తు శుద్ధి జరగడం కోసం వాస్తు పర్యజ్ఞీకరణ అనేటువంటి కార్యక్రమం చేసుకొని ఈ వాస్తు హోమ కార్యక్రమం, తదుపరి స్వామివారికి అలంకరణ, స్వామివారి యొక్క తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 9:30 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించడం జరుగుతుంది. సాయంత్రం పూట ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, తర్వాత స్వామివారికి విశేష హోమం, ఆ తదుపరి స్వామివారి యొక్క కళ అపకర్షణ అంటారు. అంటే కళలు 64 కళలన్నింటినీ కూడా కుమ్మంలోకి తీసుకొని కుమ్మం ద్వారా ఈ యొక్క దారిబింబం, అంటే చెట్టు యొక్క అతి చెట్టు నుంచి ఇచ్చేటువంటి చెక్కని దారిబింబం అంటారు. దానిలో 64 కళని ఆవాహన చేసుకొని స్వామివారి యొక్క బాలాలయంకి స్థాపన చేయడం జరుగుతుంది. ఆ తదుపరి స్వామివారి యొక్క ఉద్వాసన కార్యక్రమం, అంటే ఇక్కడ ఈ స్వామివారి యొక్క గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి సాయినాథుని సహస్ర కలశాభిషేకం మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బాబా గ్రామోత్సవం, సాయినామ కీర్తనలు, బాణాసంచా వెలుగులతో వైభవంగా జరిగింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆలయంలో జరుగుతున్న పూజల్లో పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన నిర్వాహకులు సెలవులు కప్పి సత్కరించారు. ఈ పూజా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తెలంగాణలో పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేసిన సిపిఐ, ఇన్సాఫ్, ఏఐటియుసి తదితర సంఘాల నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు విరివిగా చేపట్టాలి. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ సభ్యత్వాల నమోదుపై మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు, ప్రసాద్ తదితరులు. లక్ష్మీ నరసింహుడి విశేష పూజలు. మనుబోలు మండలం ఎల్ఎన్పురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన హోమాలు, అభిషేకాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సాయినాథుడికి వైభవంగా కలశాభిషేకం. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో జరిగిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.